ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అత్తయ్య, సడన్ గా ఈ పూజ చేయటం ఎందుకు? ఇది పూజ మాత్రమే కాదు నందిని, నా వంతుగా ప్రయత్నం కూడా. అర్థం కాలేదత్తయ్య, ప్రయత్నం ఏంటి? అవునమ్మా, వీలైనంత తొందరగా నీ కడుపు పండి ఈ ఇంటికి వారసుడో వారసురాలో రావాలని ఆశపడుతున్నాను. అందుకే రేపు సంతానలక్ష్మి పూజ చేయిస్తున్నాను. అవునత్తయ్య, బామ్మగారు ఎప్పుడు వస్తారో ఏమని చెప్పారా? ఆవిడ అడిగినా చెప్పరు నందిని, ఉరుములైన పిడుగులా ఎప్పుడైనా రావచ్చు. అక్కడ అన్ని క్లీన్ చేయడం అయిపోయిందమ్మా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే అత్తయ్య. సరే, నేను పూజకు కావాల్సిన ఏర్పాట్లు చూస్తాను. ఈ లోపు నువ్వు ఈ ఫొటోస్ అన్ని క్లీన్ చేసాయి. అలాగే అత్తయ్య. నందిని, ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? ఫోటో క్లీన్ చేస్తుంటే జారి కింద పడిపోయింది వంశీ. అలా ఎలా పడిపోతుంది? ఎంత పని చేసావు? ఏమైందిరా? చూడమ్మా, చూడు నీ కోడలు ఏం చేసిందో. నానమ్మ ఫోటోని కింద పడేసింది. నేనేం కావాలని పగలగొట్టలేదు అత్తయ్య. షట్ అప్, షట్ అప్. చేసిందే తప్పు, మళ్ళీ కావాలని చేయలేదంట. అయినా నీకు భయం లేకుండా పోతుంది. నానమ్మ ఇంట్లో లేకపోయేసరికి నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు. ఇప్పుడు అదేం చేసిందిరా? ఏదో పొరపాటున పడి ఉంటుంది కదా, దానికి ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు? అమ్మా, నువ్వు ఇలా తనని వెనకేసుకుని రావడం వల్లే తను తప్పుల మీద తప్పులు చేస్తుందమ్మా. అయినా నానమ్మంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా. అలాంటి నానమ్మ ఫోటో క్లీన్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అంత తొందర ఎందుకు? అంటే రేపు పూజ ఉంది కదా అని. రేపు పూజ ఉంటే ఒక్క ఫోటో క్లీన్ చేయడం ఆలస్యం అయితే కొంపలు అంటుకుంటాయా? నందిని, ఊరుకోమ్మా. వాడి కోపం పాల పొంగు లాంటిది. వాడికెంతో ఇష్టమైన అత్తయ్య గారి ఫోటో అది. అలా పగిలిపోయేసరికి నీ మీద అరిచాడు. నందిని, నువ్వేం పట్టించుకోకు. పగిలింది ఫోటోని కదత్తయ్య, దానికి అంతలా అరవడం ఎందుకు? వంశీ మారిపోతున్నాడు అత్తయ్య, అందుకే ప్రతి చిన్న దానికి ఇలా అరుస్తున్నాడు.
నందిని పుష్ప పుష్ప అక్క నువ్వేంటి ఈ టైంలో? ఎందుకు వచ్చానో తర్వాత చెప్తాను కానీ ముందు నాకు ఒక హగ్ ఇచ్చి హైఫై ఇవ్వు. ఏంటక్క ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏదైనా విశేషమా? విశేషం కాదు పుష్ప, ఈ రోజు మహాలక్ష్మి అక్క ఇంట్లో విధ్వంసం జరిగింది. నాకేమీ అర్థం కావడం లేదక్క. విధ్వంసం జరగడం ఏంటి? అవును పుష్ప, నువ్వు నా దగ్గరకొచ్చి ఆ నవమి విషయం చెప్పి చాలా హెల్ప్ చేసావు తెలుసా? అంటే నువ్వు వెళ్ళి గొడవ చేసావా అక్క? నిజానికి గొడవ చేద్దామనే వెళ్ళాను, కానీ తీరా అక్కడికి వెళ్ళాక గొడవ చేయొద్దు అనిపించింది. అందుకే ఈసారి నా సమయస్ఫూర్తిని వాడి వాళ్లల్లో వాళ్లకే చిచ్చు పుట్టేలా చేసి వచ్చా. ఏంటక్క నువ్వనేది? అవును పుష్ప, ఆ నవమి సమస్య తీరాలంటే 25 లక్షల డబ్బు కావాలి. అంత డబ్బు వాళ్లకు ఎవ్వరూ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. సో వాళ్లకింక ఏ ఆప్షన్స్ లేవు కాబట్టి ఉన్న ఆస్తిని 4 భాగాలు చేయమన్నా. మరి మీ బావగారు ఆస్తమ్మి అలా చేస్తారా? చెయ్యడు పుష్ప, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఆస్తిని ముక్కలు చెయ్యడు. మరి దీంట్లో నీకు లాభం ఏంటక్క? ఉంది పుష్ప, ఇందులో నాకు లాభం ఉంది. నా మీదకి చిరుతలా గొడవకి దిగే ఆ వైష్ణవి ఇటు చెల్లెలికి డబ్బు సహాయం చెయ్యలేక అటు ఆస్తిని అమ్మలేక కుమిలి కుమిలి ఏడుస్తుంది కదా, అది చాలు నేను ఆనందపడటానికి. ఒకవేళ అలా కాకుండా అందరూ కలిసి ఆస్తి అమ్మినా నాకొచ్చే వాటా నాకొస్తుంది కదా. ఏం జరిగినా నాకు హ్యాపీనే. ఈ మాత్రం దానికి ఇంత సంతోషపడుతున్నావు? ఇక నేను చెప్పినట్టు చేశావంటే నువ్వు ఊహించని రిజల్ట్ చూస్తావు తెలుసా? ఏంటది? ఇలా గనక చేస్తే ఇంక నీకు తిరిగే ఉండదక్కా. థ్యాంక్ యూ పుష్ప, ఈ దెబ్బతో ఆ వైష్ణవి గేమ్ ఫినిష్. అమ్మా, అన్నయ్య, అమ్మా. ఆదిత్య, ఆదిత్య, ఏంట్రా ఏమైంది? అన్నయ్య, ఇక మీ సమస్య సాల్వ్ అయిపోయింది అన్నయ్య. మా సమస్య ఏంటి ఆదిత్య? దేని గురించి మాట్లాడుతున్నావు? అదేమ్మా, వైష్ణవి వదిన వాళ్ళ చెల్లెలకి డబ్బు సహాయం చేస్తానని అన్నయ్య మాటిచ్చాడు కదా. కానీ నేనింకా మాట నిలబెట్టుకోలేదు కదరా. అవునాదిత్య, ఎక్కడడిగినా డబ్బు పుట్టడం లేదు. ఆస్తి అమ్ముదాం అంటే లీలా దాన్ని 4 భాగాలు చెయ్యాలి అంటోంది. ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలో, నవమి భర్తని ఎలా విడిపించాలో నాకేం అర్థం కావడం లేదు. అన్నయ్య మాటను నిలబెట్టడానికి ఈ తమ్ముడున్నాడు కదమ్మా. అన్నయ్య, ఇదిగో మీకు కావాల్సిన 25 లక్షలు. ఈ డబ్బును తీసుకెళ్ళి నవమి వాళ్ళ అప్పు తీర్చేసి తన భర్తను విడిపించండి. ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు ఎవరిచ్చారా నీకు? మాకు తెలిసి నువ్వెవర్నీ అప్పు కూడా అడగవు కదా ఆదిత్య. అప్పుగా తీసుకురాలేదమ్మా. మరి
హ్యాపీ ఫ్యామిలీ ఆర్గానిక్స్ని తాకట్టు పెట్టాను. మహాలక్ష్మి, అక్క, వైష్ణవి, ఏంటక్క రమ్మని ఫోన్ చేశావు? అవును వైష్ణవి, నీ మరిది డబ్బు సర్దుబాటు చేశాడు. ఏంటోది నువ్వు చెప్పేది? ఆదిత్య డబ్బు అరేంజ్ చేశాడా? అది ఇంత త్వరగానా? ఆదిత్య ఎలారా? ఆర్గానిక్ షాప్ ని తాకట్టు పెట్టాడు బావగారు. ఏంటి, హ్యాపీ ఫ్యామిలీ ఆర్గానిక్స్ ని కొదవ పెట్టాడా? ఆ విషయం డబ్బు తెచ్చేంత వరకు మాకు కూడా చెప్పలేదమ్మా. సడన్ గా డబ్బు సర్దుబాటు అయిందని అన్నాడు. ఎలా చేశావని ఆరా తీస్తే అప్పుడు నిజం చెప్పాడు. చేసింది తప్పే అయినా ఓ మంచి పని కోసమే చేశాడని మేమేమీ అనలేదు. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు అరే మాకొక్క మాటనా చెప్పలేదేంట్రా? చెప్తే మీరు ఖచ్చితంగా ఆ పని చేయడానికి ఒప్పుకోరని తెలుసనయ్య. కానీ నవమి సమస్య సాల్వ్ అవ్వాలన్నా, అన్నయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నా నాకు వేరే దారి కనిపించలేదు. నువ్వు చేసిన ఈ సహాయాన్ని నేను జీవితంలో మర్చిపోలేను ఆదిత్య. చిన్నవాడివైనా చాలా పెద్ద మనసుతో ఆలోచించావు. నీ కాళ్ళు పట్టుకుని థ్యాంక్స్ చెప్పాలనుంది. కానీ నువ్వు నాకన్నా వయసులో చిన్నవాడివైపోయావు. థ్యాంక్ యూ ఆదిత్య. ఏంటోదినా ఇది? అదే కష్టం నాకొస్తే మీరు నాకు సహాయం చేయరే ఏంటి? మనలో మనకి ఇదంతా ఎందుకు చెప్పు? ఇప్పుడు మనం చేయాల్సింది ఒకరి గురించి ఒకరం గొప్పలు మాట్లాడుకోవడం కాదు, వీలైనంత తొందరగా వెళ్ళి నవమి భర్తని సేవ్ చేయడం. అవునరా, అసలే టైం కూడా చాలా తక్కువగా ఉంది. పదండి వెళ్దాం. రండి. ఏంటి అందరూ కట్టగట్టుకుని బయలుదేరారు? ఎక్కడికి? నవమి భర్తని విడిపించడానికి. అంటే ఆస్తి మొత్తం అమ్మేశారా బావగారు? మరి నాకు చెప్పలేదేంటి? నీకు చెప్పకుండా ఆస్తి ఎలా అమ్ముతాను లీలా? మరి ఆస్తి అమ్మకుంటే ఇంత త్వరగా అంత డబ్బు ఎలా వచ్చింది? ఇప్పుడు అవన్నీ అవసరమా? అవసరమే. ఎందుకంటే ఈ నవమి భర్త కిడ్నాప్ అవ్వడం అనేది ఈ వైష్ణవి ఆడిస్తున్న నాటకం కాబట్టి. ఏంటి, నేను నాటకం ఆడిస్తున్నానా? అవును, నువ్వే. నీకేమైనా పిచ్చి పట్టిందా లీలా? పిచ్చి పట్టింది నాకు కాదక్కా. అతి తెలివి ప్రదర్శించి మనందర్నీ పిచ్చోళ్ళం చేస్తుంది ఈ వైష్ణవి. నేను రైస్ మిల్లు బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, తను కూడా సొంతంగా బిజినెస్ పెట్టాలి అనుకుంది. అంత డబ్బు అడిగితే మీరివ్వరని తెలిసి చెల్లెలితో కలిసి ఈ డ్రామా ఆడిస్తుంది. లీలా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నాకలా చేయాల్సిన కర్మేం లేదు. ఉంది. కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను. హలో ఆకాష్,
వెంటనే బయలుదేరి మా కేశవ బావ గారి ఇంటికొచ్చేయ్. సాక్ష్యం వస్తుంది. అంతవరకు ఇక్కడెందుకు వెయిట్ చేయడం? పదండి లోపల వెయిట్ చేద్దాం. అమ్మా అక్షంతలు తీసుకురండి. అలాగే. నమస్కారం అండి, రండి కూర్చోండి. ఇటువంటి అమ్మా. అమ్మా పూజకన్నీ నేను సిద్ధం చేశాను. అబ్బాయి అమ్మాయి వచ్చి పూజలో కూర్చుంటే కార్యక్రమం మొదలు పెట్టచ్చు. అలాగే పంతులు గారు. నందిని వెళ్ళి వంశం తీసుకురా. అలాగే అత్తయ్య. వంశీ 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 ఎక్కడికెళ్ళాడు? చెప్పు నందిని. ఏంటి చెప్పేది? ఇంట్లో పూజ పెట్టుకొని ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు వంశీ? అవతల పంతులు గారు మనల్ని పూజలో కూర్చోమంటున్నారు. ఎక్కడున్నావు నువ్వు? సారీ నందిని, ఇప్పుడు నేను పూజలో కూర్చోలేను. ఏంటి వంశీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పూజలో కూర్చోలేకపోవడం ఏంటి? అవును నందిని, అనుకున్న ప్రాజెక్ట్ పని ఇంకా పూర్తి కాలేదు. నేను రావడానికి లేట్ అవుతుంది. బాయ్. వంశీ వంశీ ఏంటమ్మా నందిని, ఏమైంది? వంశం తీసుకురమ్మంటే తీసుకొస్తానని చెప్పి ఇక్కడే ఉండిపోయావేంటి? తీసుకురావాలంటే ఉండాలి కదత్తయ్య. అంటే వంశీ ఇంట్లో లేడా? ఇంట్లో లేకపోవడమే కాదు, పూజ కూడా రాడంటత్తయ్య. వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా? పూజకి రాకపోవడం ఏంటి? ఉండు, నేను మాట్లాడతాను. హలో. ఏంట్రా, నేనేమో మీకోసం పూజ చేస్తుంటే నువ్వేమో బయట తిరుగుతున్నావా? అర్జెంటుగా బయలుదేరే ఇంటికి రా. సారీ అమ్మా, నేను ఇప్పుడు రాలేను. నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఏంట్రా మీటింగు? ఇంట్లో పూజ ఉందని నీకు తెలుసు కదా? తెలుసమ్మా, కానీ అనుకోకుండా ఫారెన్ నుంచి డెలిగేట్స్ వచ్చారు. నాకవన్నీ తెలీదు వంశీ. ఇప్పుడు వస్తున్నావా లేదా? మీటింగ్ వదిలేసి నేను రాలేను. అంటే నీకు కుటుంబం కంటే బిజినెస్ ఏ ముఖ్యమా? అమ్మా ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకోమ్మా. వస్తున్నావా లేదా? మీటింగ్ వదిలేసి నేను రాలేనమ్మా. బాయ్. మీకేం కాలేదు కదా? వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదు కదా? వాళ్ళెవరు నవమి?
అదేంటాకాష్, నువ్వు వ్యాపారంలో 25 లక్షలు నష్టపోయావని, ఆ డబ్బు 2 రోజుల్లో కట్టకపోతే నిన్ను చంపేస్తామని నవమిని బెదిరించి నిన్ను తీసుకెళ్లిపోయారని చెప్పింది? నేను కిడ్నాప్ అవడం ఏంటండి? ఇంత బ్రహ్మాండంగా ఉంటేను. మరి నవమేంటి అలా చెప్పింది? ఏమని చెప్పిందండి? నేను వ్యాపారంలో నష్టపోయానని చెప్పిందా? అంతేకాదు, నువ్వు చాలా డేంజర్లో ఉన్నావని, తను సూసైడ్ కూడా చేసుకోవాలనుకుంది. ఏంటి నవమి, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? అదేంటండి అలా అంటారు? మొన్న ఫైనాన్షియర్స్ మిమ్మల్ని కొట్టి తీసుకెళ్లిపోయారు కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ మధ్య పగటి కళ్ళు ఏమైనా కంటున్నావా? నన్నెందుకు తీసుకెళ్తారు? అంటే నువ్వు కిడ్నాప్ అయ్యావన్నది నిజం కాదా? అబద్ధం, పచ్చి అబద్ధం. లీలం మనతో కలవందే పద్మావతి పెళ్లి చేసుకోను అంటుంది. పద్మావతి ఆదిత్యను కలవనివ్వనని లీల అంటుంది. నాకైతే లీలం మనతో కలుస్తుందనే నమ్మకం పూర్తిగా పోయిందండి. లేదు మహాలక్ష్మి, లీల ఖచ్చితంగా మారుతుంది. అంత ఖచ్చితంగా మీరెలా చెప్తున్నారండి? లీలను మార్చడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది మహాలక్ష్మి. దానికి సంబంధించిన నిర్ణయం కూడా నేను తీసేసుకున్నాను. ఏంటండి ఆ మార్గం? చెప్పను, చేసి చూపిస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.